నమస్తే. ఇప్పుడే అమెరికా నుండి ఒక ఫోన్ కాల్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్ ఐవీఆర్ అంటారు. అదొచ్చింది. అమ్మ, విన్నాను. కాల్‌లో ఏమని చెప్పిందంటే ఆ వాయిస్, మీ క్రెడిట్ కార్డు ఏదో ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ ఏదో జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కాల్ ఇది. మీ క్రెడిట్ కార్డ్‌లో ఏదో ఫ్రాడ్యులెంట్ యాక్షన్ ఏదో జరిగింది. కాబట్టి మీ అకౌంట్స్ అన్నీ ఒక 2 గంటల్లో బ్లాక్ చేయబడతాయి. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మీరు 9 నొక్కండి అని చెప్తోందనమాట. నేనేం నొక్కలేదు. ఒక 3, 4 సార్లు చెప్పుకొని అదే ఆగిపోయింది ఫోన్ కాల్. ఇక్కడ విషయం ఏంటంటే అసలు నా క్రెడిట్ కార్డ్ లేదు. సో నా క్రెడిట్ కార్డు మీద రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశమే లేదు ఒకటి. రెండోది, ఇది ఫ్రాడ్యులెంట్ కాల్స్ అనమాట. ఇక 2 అవర్స్ టైం లైన్ ఇవ్వడము, అట్లా టైం ప్రెషర్ పెట్టడము. తర్వాత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ బ్యాంక్ ఎంప్లాయీ కూడా, ఏ బ్యాంక్ కూడా ఫార్మల్గా ఫోన్లో కానీ వీడియో కాల్లో కానీ మిమ్మల్ని మీ బ్యాంకుకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అడగదనమాట. అడగకూడదు అలాగా. ఓకే, రైట్. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, లేదా మీ డెబిట్ కార్డ్ పిన్ కానీ, మీ ఏటీఎం పిన్ కానీ, ఇలాంటివి అసలు మీకు వచ్చే ఈవెన్ మీ ఫోన్కి వచ్చే ఏదన్నా బాగా సెన్సిటివ్ వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ అంటాం కదా, అది కానీ అసలు అడగడానికే లేదు. వాళ్ళు అడగరు, అడగకూడదు అది. ఓకే, రైట్. కాబట్టి ఇలాంటి కాల్స్ని మనం గుర్తుపట్టడం మరీ అంత కష్టం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ అవేర్నెస్, ఈ డిజిటల్ ప్రొటెక్షన్ అనేది కొంచెం అవేర్నెస్ పెంచుకొని, అంటే ఈ అవగాహన అంటాం కదా, అది పెంచుకొని దానికి తగ్గట్టుగా ఉండాలి. ఇలా అందరూ బాగా అవగాహన పెంచుకుంటే మనము అసలు నష్టం లేకుండా నివారించగలుగుతాం ముందుగానే. రైట్. అయిపోయిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే నివారించుకోవడం మంచిది.